నమస్తే, నేను మీ అశ్విని కుమార్. బంగ్లాదేశ్లో విద్యార్థుల ఉద్యమం నుంచి మొదలయ్యి అరాచక శక్తులు ఎట్లా ప్రవేశించినాయి, అట్లాగే ఉద్యమం అల్లర్లకు ఎట్లా దారితీసింది, హిందువుల మీదకి దాడికి ఎట్లా మళ్ళింది, అట్లాగే ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రస్తుతం మాజీ దేశం వదిలి భారతదేశానికి ఆశ్రయం కోసం ఎట్లా వచ్చారు, ఇవన్నీ కూడా జరిగింది చరిత్రే, జరుగుతున్నది కూడా. ప్రస్తుతానికి ఇంకా బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు తగ్గినాయని చెప్తున్నప్పటికీ కూడా పూర్తిగా సద్దుమణగలేదు. అయితే బంగ్లాదేశ్లో అట్లాగే ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువులంతా కూడా మళ్ళీ ఒకే తాటి మీదకు వచ్చి నిరసనలు మొదలుపెట్టారు. వాళ్ళు కూడా ఉద్యమాలు మొదలుపెట్టారు. హిందువులంతా కూడా ఏకతాటిపై నడుస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఢాకాలో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. సో ఇది సంతోషించదగ్గ పరిణామమే. దానికి 24 గంటల ముందు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హిందువుల మీద దాడి ఎట్టి పరిస్థితుల్లో ఆగాలి, దానికి ఏమైనా చర్యలు తీసుకోండి అంటూ కూడా తాత్కాలిక ప్రధానమంత్రి మొహమ్మద్ యూనిస్తో కోరారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రస్తుతానికి బంగ్లాదేశ్లోనే కాకుండా అమెరికాలో న్యూయార్క్ లాంటి చోట, కెనడాలో టొరంటో లాంటి చోట, యూకే లండన్లో హిందువుల మీద దాడులు బంగ్లాదేశ్లో ఆపాలంటూ కూడా హిందువులంతా ర్యాలీలు, నిరసన ఇవంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో ప్రస్తుతం ఎట్లా ఉంది? భారతదేశంలో కమ్యూనిస్టులు ఫిబ్రవరి 28, 2019లో కలకత్తాలో బీజేపీ లెడ్ ఎన్డీఏ ప్రభుత్వం మీద యాంటీ డెమోక్రటిక్ పాలసీస్ ఇవన్నీ చేస్తుందని పెద్ద ఉద్యమం చేశారు. ముస్లింలకి వ్యతిరేకంగా వీళ్ళంతా కూడా అంటూ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుందంటే చాలా పెద్ద ఉద్యమం చేశారు. దాని తర్వాత 2019లోనే కాంగ్రెస్ పార్టీ భారత్ బచావో ర్యాలీ అంటూ కూడా చేసింది. సిఏఏ మీద, యాంటీ ముస్లిం సిఏఏ అంటూ కూడా దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల మంది ముస్లిమ్స్ ఏఐఎంపిఎల్బి దీన్ బచావో దేశ్ బచావో అంటూ కూడా, సేవ్ రిలీజియన్ అంటే సేవ్ కంట్రీ అంటూ కూడా పెద్ద ఎత్తున ఏప్రిల్ 15, 2018 పాట్నాలో కూడా పెద్ద ర్యాలీ చేశారు. అట్లాగే మిలియన్ మ్యాన్ మార్చ్ ఫర్ జీసస్ అంటూ క్రిస్టియన్ గ్రూప్స్ ఫిబ్రవరి 8, 2019 నాడు మైనారిటీ రైట్స్ కోసం అని చెప్పి ముంబైలో పెద్ద ర్యాలీ చేశారు. డిఎంకే ద్రవిడియన్ మిలియన్ మ్యాన్ మార్చ్ అని మార్చి 8, 2023 చాలా పెద్ద ర్యాలీ చేశారు చెన్నైలో. సోషల్ జస్టిస్ అంటూ కూడా, ఇది తమిళనాడు చరిత్రలో కూడా చాలా పెద్ద ర్యాలీ. కానీ ప్రస్తుతం ఏమన్నా ఒక్క బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల దాడి మీద హిందూ ఆర్గనైజేషన్స్ కానీ, హిందూ గ్రూప్స్ కానీ భారతదేశంలో ఏమన్నా ర్యాలీ చేసినాయా? లేదు. కాంగ్రెస్ కూటమి, ఇండి ఏలియన్స్ కాంగ్రెస్ కూటమి నుంచి కానీ ఒక్కళ్ళు కానీ ఖండించారా? ఇంతవరకు కూడా లేదు. ఇది మన దౌర్భాగ్యం అనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న, అమెరికాలో ఉన్న లేదా యూకేలో ఉన్న, కెనడాలో ఉన్న హిందువులంతా కూడా ఏకతాటి మీదకి వస్తుంటే హిందూ దేశంగా చెప్పబడే భారతదేశంలో మాత్రం ఒక్క హిందూ కూడా ముందుకు రావట్లేదు. దీని వెనక ఉన్న కారణాలు ఉన్నాయనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇంకా బంగ్లాదేశ్లో మొట్టమొదటిసారిగా షేక్ హసీనా పెదవిప్పారు. నేను ముందు ఒక వీడియోలో కూడా పెట్టాను, అమెరికా, ఐఎస్ఐ, చైనా హస్తం ఉంది అని. షేక్ హసీనా అయితే ఆవిడ నోటి వెంబడే షేక్ హసీనా, నేను ఈ అల్లర్లకు కారణం, నేను పదవి వదిలి దేశం పారిపోయి రావటానికి కారణం అమెరికానే. అమెరికా నా ఒక ఐలాండ్, బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి కూడా ఒక ఐలాండ్ అడిగారు, నేను ఇవ్వలేదు ఎయిర్ బేస్ కోసం, అందుకే వాళ్ళు ఎప్పటి నుంచో దీని వెనక కుట్ర ప్లాన్ చేశారు, దాని ప్రకారమే నడిచిందంతా కూడా అంటూ కూడా షేక్ హసీనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భారతదేశంలో ఉండి. సో ఆయనకు వెళ్ళే ముందే భారతదేశంలో కూడా ప్రతిపక్ష నాయకుడు, అసలు ఇవన్నీ కూడా ప్రతిపక్ష నాయకుడు ఎవరెవరిని ఎప్పుడెప్పుడు కలిశాడు ఏంటి అనేది చదువుతాను. ఇది స్పెక్యులేషన్ కింద ప్రస్తుతం మనం చెప్పుకోవాలి, ఎందుకంటే కన్ఫర్మేషన్ కింద చెప్పేంత చెప్పడానికి ప్రస్తుతానికి వీల్లేదు. మనం ఓన్లీ స్పెక్యులేషన్ కిందనే చెప్తాము. ఒక ప్యాటర్న్ అయితే క్లియర్గా నడుస్తుంది భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయటానికి. అందుకే మనం రాజ్యసభలో కూడా వైస్ ప్రెసిడెంట్ భారతదేశాన్ని మీరు ముక్కలు చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జయరాం రమేష్ లాంటి వ్యక్తుల్ని రాజ్యసభలో అన్నారు. అట్లాగే అమిత్ షా హోంమంత్రి అన్నారు, ఎన్డీఏ అనురాగ్ ఠాగూర్ అన్నారు, మీరంతా కూడా భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మీ ఆటలు సాగవని.
ఎందుకు ఒక్కసారి ఎన్డీఏ లేదా బీజేపీ నాయకులంతా కూడా డీస్టెబిలైజ్ అనే వర్డ్ యూజ్ చేశారు. అందులో ముఖ్యంగా ఆగస్టు 5 నుంచి బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లకి ఆ తర్వాత కూడా భారతదేశానికి ఏమన్నా లింక్ ఉందా, దీని ముందు ఏమన్నా ఒక పెద్ద కుట్ర జరిగిందా? దాదాపు సహజంగానే ఇప్పుడు అందరి వేళ్ళు కూడా రాహుల్ గాంధీ వైపు చూపిస్తున్నాయి. ఎందుకు రాహుల్ గాంధీ వైపు చూపిస్తున్నాయి అంటే కూడా ఆయన లోకసభ ఎన్నికల ముందు యుఎస్ ఎంబసీ డీప్ స్టేట్ ఏజెంట్స్ లాగా డొనాల్డ్ లూత్ని కలిశారు అన్నది ఒక వార్త వినబడుతోంది. అట్లాగే ఖలీజియా పార్టీ లీడర్ లేదా బిఎన్పి చైర్మన్ తారిక్ రెహమాన్ని లండన్లో కలిశారు లోక్సభ ఎన్నికలకు ముందు. అట్లాగే చైనా స్టాండ్ ఆఫ్ అప్పుడు చైనీస్ ఎంబసీ అఫీషియల్స్ని కలిశారు. ఇవన్నీ కాకుండా ప్రస్తుత తాత్కాలిక బంగ్లాదేశ్ ప్రధానమంత్రి మొహమ్మద్ యూనిస్ని 2020లోనే ఆయన ఒక వీడియో కాల్లో మాట్లాడుతూ కూడా భారతదేశం గురించి కూడా ఒక వ్యతిరేకంగా లేదా ఇక్కడ భారతదేశంలో ధనిక పేద వర్గాల మధ్య మాత్రం చాలా డిఫరెన్స్ కనబడుతోంది అంటూ కూడా భారతదేశం గురించి కూడా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు మొహమ్మద్ యూనిస్తో ఒక వీడియో కాల్. ఆ వీడియో కాల్ పక్కన నేను అది కూడా పెడతాను వీడియోలో. సో ఇవంతా కూడా 2020 నుంచే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తున్నారా? ఎప్పటికీ ఇదైతే బాగా నడుస్తోంది. ఊహాగానాలే, కలవటం నిజం, కానీ డీస్టెబిలైజ్ అనేది ఎంతవరకు దానికి అడుగులు వేశారు. ఎందుకంటే దాని తర్వాత రైతుల ఉద్యమాలు నడిచినాయి. రైతుల ఉద్యమాల తర్వాత ఖలిస్తానీ ప్రొటెస్టులు నడిచినాయి. భారతదేశంలో రెడ్ ఫోర్ట్ దాకా వెళ్లాల్సి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారు. ఇవన్నీ కూడా చూసుకుంటే ఏమన్నా భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న ఒక అనుమానం కూడా వస్తుంది భారతదేశ ప్రజలకి అందరికీ. ఇంకా షేక్ హసీనా ముఖ్యంగా ఆవిడ ఏం చెప్పారంటే సెయింట్ మార్టిన్ ఐలాండ్ గురించి చెప్పారు. ఈ ఐలాండ్ని కనుక అమెరికాకి ఇచ్చేసి ఉంటే నేను ఇప్పటికీ కూడా పదవిలో ఉండేదాన్ని, నేను పదవి దిగేదాన్ని కాదు, ఆ దేశం వదిలి వెళ్ళిపోయేదాన్ని కాదు. ముఖ్యంగా ఈ ఐలాండ్ని ఒక వైట్ మ్యాన్ అడిగాడు నన్ను. సో నేను ఎక్కడా కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే అమెరికా బే ఆఫ్ బెంగాల్ మీద ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తోంది. నేను కనుక ఆ రోజు బంగ్లాదేశ్ని వదిలేసి రాకపోతే చాలామంది ప్రాణాలు కోల్పోయేవారు, చాలామంది శవాలు అయి తేలేవారు. అవంతా కూడా నాకు ఇష్టం లేక నేను దేశం వదిలేసి వచ్చేసాను భారతదేశానికి. లేదంటే నేను దీని మీద స్పీచ్ ఇద్దాం అనుకున్నాను, స్పీచ్ ఇచ్చి బంగ్లాదేశ్ ప్రజల్ని శాంతిపరుద్దాం అనుకున్నాను. ఇప్పుడంతా కూడా రాడికల్స్ ప్రవేశించేశారు. హత్యల్ని ఆపటానికే నేను దేశం వదిలేసి వెళ్ళిపోయానంటూ కూడా ఆవిడ చెప్పారు. చెప్తూ కూడా ఆవిడ ముఖ్యంగా ఏం మాట్లాడారంటే బంగ్లాదేశ్ ప్రజలందరూ కూడా ట్రాప్లో పడకండి. అమెరికన్ అంబాసిడర్ పీటర్ హాస్ ఆయన ఈ రాడికల్ పార్టీకి సంబంధించిన బిఎన్పికి కూడా మద్దతు తెలిపారు. ఇదంతా కూడా పెద్ద అమెరికా కుట్ర. సహజంగానే అమెరికా ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తోంది. ఎప్పటి నుంచో నేను భారతదేశం చైనా అమెరికా తర్వాత కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా చైనా అమెరికాలు కూడా ఆధిపత్యం కోవిడ్ వ్యాక్సిన్స్ అప్పుడైతే చాలా క్లియర్గా బయటపడింది. అమెరికన్ వ్యాక్సిన్ ఫైజర్ను కూడా భారతదేశంలో ఎక్కడా కూడా మార్కెటింగ్కి దేనికి ప్రధానమంత్రి కానీ ఎవరూ ఒప్పుకోలేదు. అక్కడ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది అమెరికా. అలాగే భారతదేశంలో కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఫైజర్ కంపెనీ రావాల్సిందే, ఫైజర్ వ్యాక్సిన్ రావాల్సిందే అన్నారు. అయినా కూడా ఎక్కడా కూడా అమెరికా మార్కెట్ని భారతదేశంలోకి రానియకుండా స్వదేశంలో చేయించిన వ్యాక్సిన్ కోవాక్సిన్ లాంటి వాటికే భారత ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అది ఇంకా ఎందుకంటే ఒక ఫార్మా మాఫియా, ఒక ఫార్మా మార్కెట్కి కొన్ని లక్షల కోట్ల దానికి భారతదేశం అడ్డుకట్ట వేసింది. సో అది ఇంకా కూడా అమెరికాకి ఆ కోపం ఇంకా చల్లారలేదు. అట్లాగే చైనాకి చాలా విషయాల్లో ఉంది. దాదాపు 60 సంవత్సరాల కిందటే అప్పుడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళంతా కూడా ఏమీ ఆలోచించకుండా ముందు వెనక మన భారత భూభాగాన్ని చైనాకి ఇవ్వటం, తర్వాత దానికి సంబంధించి కూడా ఇప్పటికే భారతదేశం ఆ బాధలు అనుభవిస్తూనే ఉంది. సో అలాగే ప్రస్తుతానికి ఈ అమెరికా కూడా ఎప్పుడైతే భారతదేశంలోకి డైరెక్ట్గా రావడానికి లేదో బంగ్లాదేశ్లో ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ దీని మీద అమెరికా స్ట్రాటజికల్గా ఇంపార్టెన్స్ చూపించడానికి ప్రయత్నించింది. ఇదంతా కూడా ఐలాండ్ దాదాపు 3 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది ఏరియాలో. ఇది సౌత్ ఈస్ట్ బంగ్లాదేశ్లో సౌత్ ఈస్ట్కి ఉంటుంది.
400 కిలోమీటర్లు మాత్రమే కోల్కతా నుంచి, అట్లాగే లాసాకు 950 కిలోమీటర్లు ఉంటుంది. అంటే కలకత్తా 400 కిలోమీటర్లు అంటే కరెక్ట్గా మిసైల్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంత స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ ఉంది ఆ ఐలాండ్కి సంబంధించి కూడా. ఇక్కడ అమెరికా కనుక ఎయిర్ బేస్ బిల్డప్ చేస్తే మొత్తం బే ఆఫ్ బెంగాల్ని, అట్లాగే దాని చుట్టూ ఉన్న దేశాల అంటే భారతదేశం కానీ, చైనా, మయన్మార్ వీటన్నిటి మీద కూడా రాబోయే కాలంలో గ్రిప్ సంపాదించాలన్న ఒక ఆలోచన అమెరికా మధ్యలో ఉంది. అంతేకాకుండా ఆ ఐలాండ్లో నేవల్ బేస్, ఎయిర్ బేస్ బంగ్లాదేశ్ని ఉంది. బంగ్లాదేశ్కి నేవల్ బేస్ అంతా కూడా అక్కడే. ఆ నేవల్ బేస్ని ఐలాండ్లో అమెరికా దాన్ని కైవసం చేసుకుంటానికి కూడా అది అడిగింది. అంతేకాకుండా ఈ ఐలాండ్ బే ఆఫ్ బెంగాల్కి, ఇండియన్ ఓషన్కి కనెక్టింగ్ అవుతూ ఉంటుంది. అంటే మెరైన్ రూట్స్లో చాలా కనెక్టివిటీ ఉన్న ఐలాండ్ ఇది. సో అందుకని చెప్పి దాని దృష్టి అంతా కూడా, అమెరికా దృష్టి అంతా కూడా ఐలాండ్ మీద పడింది. అంతేకాకుండా ఎనర్జీ రిసోర్సెస్, న్యాచురల్ గ్యాస్లు ఇవన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లో ఉన్నాయి అని నమ్ముతుంది ఇప్పటికే అమెరికా. అందుకని ఆ ఐలాండ్లో కనుక ఒక బేస్ ఫామ్ చేసుకుంటే వీటన్నిటి మీద కూడా ఇవన్నీ కూడా సాధించవచ్చు, పట్టు సాధించవచ్చు అని అమెరికా ఎత్తు అన్నది తెలుస్తుంది. అది షేక్ హసీనా అడ్డం పడింది. అందుకని చెప్పే దీని వెనక పెద్ద కుట్ర. ఆమె ప్రభుత్వాన్ని దించడానికి విద్యార్థుల్ని వాడుకున్నారు. విద్యార్థుల ముసుగులో రాడికల్స్, ఐఎస్ఐ వీళ్ళందరూ కూడా చేతులు కలిపారు. అది హిందువుల మీద దాడిగా టర్న్ తీసుకుంది. మొత్తానికి అయితే అమెరికా చేసిన కుట్రలో బంగ్లాదేశ్ ప్రజలైతే పావులయ్యారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అల్లర్లు కూడా ఇంకా చల్లారలేదన్నదే మనకు వార్తలు వినబడుతున్నాయి. సో ఇప్పుడు క్లియర్గా భారతదేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అమెరికా, చైనా లాంటి దేశాలు ఇంకా ఇప్పటికీ భారతదేశాన్ని గురి పెడుతూనే ఉంటాయి వాళ్ళు అప్పర్ హ్యాండ్ సాధించేంత వరకు. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ఈ విషయంలో మాత్రం అన్ని పార్టీలు ఒక తాటి మీదకి రావు. ప్రతిపక్ష పార్టీలు మాత్రం అమెరికాకి, చైనాకి మద్దతు తెలుపుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఎందుకంటే వాళ్ళకు ఒకటే కోరిక, నరేంద్ర మోడీని గద్దె దింపాలి, వీళ్ళు గద్దె ఎక్కాలి. ఎక్కడానికి ఎలాంటివైనా సరే సంతకాలు పెడతారు, ఏదైనా చేస్తారు అన్నదైతే స్పష్టమవుతోంది. సో భారతదేశ ప్రజలు అలర్ట్గా ఉండటమే కాకుండా రాజకీయ పార్టీలంతా కూడా స్టేట్మెంట్లు ఇచ్చే ముందు చాలా దూరపు ఆలోచన చేసి స్టేట్మెంట్లు ఇవ్వటం మంచిది. ఇంకొకటి ఏంటంటే, సోషల్ మీడియాలో నరేంద్ర మోడీ ఎందుకు అంత సైలెంట్గా ఉన్నారు, ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు, లేకపోతే హిందువులు అది చేయండి, ఇది చేయండి అని ఆవేశపడేదానికన్నా కూడా ఇలాంటివంతా కూడా దేశానికి సంబంధించింది కాబట్టి, క్షణికావేశంతో తీసుకునే నిర్ణయం కాదు కాబట్టి, ప్రతి దానికి ప్రధానమంత్రి మౌనం వెనుక ఒక కారణం ఉంటుంది. అలాగే పార్టీలందరూ కూడా, నాయకులు మాట్లాడలేదంటే కూడా దానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి అనేది మనకి రాబోయే కాలంలో తెలుస్తుంది. కానీ ప్రస్తుతం వాళ్ళు ఒక రాయి విసిరారని మనం 10 రాళ్ళు విసిరి ఆవేశానికి లోను కాకూడదు. ఇదే ఇలా ఆవేశంకి లోనయ్యి భారతదేశం విచ్ఛిన్నం కావాలనే అమెరికా, చైనా ప్రయత్నిస్తున్నాయి. వాళ్ళ కుట్రలో మనం పడకూడదు అన్నదే నా ఈ వీడియో. థ్యాంక్ యూ.